ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. గలతీలకు రాసిన పత్రిక 5:16. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ, మానవ జీవితము కలిగి ఉన్నటువంటి మనందరికీ అనేకమైనటువంటి శరీర కోరికలు ఉంటూ ఉన్నాయి. అయితే వాటన్నిటిని అధిగమించాలంటే ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ ద్వారా నడుచుకుంటే వాటిని మనము అధిగమించలేం. ఎప్పుడైతే దేవుని ఆత్మానుసారముగా మనం నడుచుకుంటామో అప్పుడు శరీర కోరికలన్నిటినీ అణుచుకునేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే ఈ లోకపరమైనటువంటి ఆత్మానుసారముగా నువ్వు నడుచుకున్నట్లయితే అది నిన్ను పాపంలో నడిపించేదిగా ఉంది. దేవుని ఆత్మానుసారముగా నువ్వు నడుచుకున్నట్లయితే అది నిన్ను నీ శరీరేచ్ఛల నుంచి దూరపరిచేదిగా ఉంది. గనుక ఇక నుంచైనా దేవుని ఆత్మానుసారంగా మనం నడుచుకునేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకముందున్న మా తండ్రి, మీకే కోట్లాది వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా. అవును తండ్రి, ఎవరు ఏ శరీరేచ్ఛలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఆ కోరికల నుంచి బయటికి రాలేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారందరికీ తండ్రి మీ ఆత్మానుసారమైనటువంటి జ్ఞానాన్ని ప్రతి బిడకు అనుగ్రహించమని, ప్రతి బిడకు తండ్రి మీ ఆత్మను అనుసరించేటువంటి మనస్సును ప్రతి బిడకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినాన ఎవరైతే పనులు చేస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారు, నూతనమైనటువంటి కార్యాలు మొదలు పెడుతూ ఉన్నారు, వాళ్ళ పనుల్లో, ప్రయాణాల్లో, నూతనమైనటువంటి కార్యాల్లో మీరే తోడై ఉండి నడిపించమని ప్రతి బిడ్డను మీ కృపగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి మరి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.